ఈరోజు మనం చర్చించే అంశం ఏమిటంటే పబ్లిక్ ఒపీనియన్. పబ్లిక్ ఒపీనియన్ అంటే తెలుగులో దాన్ని ప్రజా అభిప్రాయం అంటాము, ప్రజల భావాలు అంటాము, ప్రజల మనోభావాలు అంటాము, ప్రజల యొక్క ఆలోచనలు అంటాము. యూ కెన్ నేమ్ ఇట్ ఎనీథింగ్. మనం ఏమైనా దానికి పేరు పెట్టవచ్చు. పబ్లిక్ ఒపీనియన్, ప్రజా అభిప్రాయం అని పాపులర్గా పిలవడం జరుగుతుంది. ప్రజాభిప్రాయాన్ని ప్రజాస్వామ్య వ్యవస్థలో, న్యాయ వ్యవస్థలో, శాసన నిర్మాణ శాఖ కలిగిన పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో ప్రజాభిప్రాయానికి చాలా ప్రముఖ పాత్ర ఉంటుందని మనం చెప్పవచ్చు. ఏముంటుంది ప్రజాభిప్రాయానికి? ఎవరైనా ప్రజాభిప్రాయం అంటే ఏంటో చెప్పండి. కమన్, లెట్ మీ నో వాట్ ఈస్ పబ్లిక్ ఒపీనియన్. చెప్పండి, ప్రజాభిప్రాయం అంటే ఏమిటి చెప్పండి ఎవరైనా. ప్రజల అభిప్రాయం అంటే ఏమిట్రా? దేన్ని ప్రజాభిప్రాయం అంటాము? అరే వినపడుతుందా? హలో, వినపడుతుంది సార్. చెప్పండి, ప్రజాభిప్రాయం అంటే ఏంటి? దేన్ని ప్రజాభిప్రాయం అంటే? ప్రజల యొక్క ఆలోచన. ప్రజల యొక్క ఆలోచనలు, ప్రజల యొక్క భావాలు, ప్రజల యొక్క ఎమోషన్స్, ప్రజల యొక్క కోరికలు, వీటన్నిటిని ప్రజల అభిప్రాయం అని పిలుస్తాం. అంతేనా? మరి ప్రజాస్వామ్యంలో ప్రజల అభిప్రాయానికి చాలా ప్రముఖ పాత్ర ఉంటుంది. ప్రజాస్వామ్యంలో దాని ఏమంటారు, శాసన నిర్మాణ శాఖ ఆధిపత్యం కలిగిన పరోక్ష ప్రజాస్వామ్యాలలో ప్రజల యొక్క అభిప్రాయానికి ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుందని మనం చెప్పవచ్చు. చూద్దాం ఏంటి, మీకు స్క్రీన్ మీద కూడా షేర్ చేస్తాను. సరే చూద్దాం ఏంటి అనేది. రైట్, ఓకే. చదవండి ఒకసారి. It assumes an important place in the democratic legal system. All governmental policies are shaped by the opinion of the people. Public opinion plays an important role. IMP ante important. An important role in the legitimacy of the government. Government has to make policies as per the opinion of the people. The collective opinion of the many people on same issue or some issue or problem, etc., especially as a guide to the action and decision are like. ప్రజల యొక్క అభిప్రాయాలను ఆధారంగా చేసుకుని మనకు ప్రజాస్వామ్యంలో నిర్ణయాలు తీసుకోబడతాయి, ప్రజాస్వామ్యంలో చర్యలు తీసుకోబడతాయి, ప్రజాస్వామ్యంలో మిగతా విధానాలు నిర్మించబడతాయి. ప్రజల యొక్క అభిప్రాయం మెనీ అంటే సో మెనీ, సమిష్టి అభిప్రాయం, ప్రజల సమిష్టి అభిప్రాయాలు ఉన్నట్లయితే అవే ప్రజా నిర్ణయాలు, అవే ప్రభుత్వ నిర్ణయాలు. ప్రభుత్వానికి లెజిటిమసీ ఎప్పుడు వస్తుంది? చట్టబద్ధత ఎప్పుడు వస్తుంది? లెజిటిమసీ అంటే చట్టబద్ధత. ప్రభుత్వానికి చట్టబద్ధత ప్రజల యొక్క అభిప్రాయం ఉన్నప్పుడు వస్తుంది, ప్రజల యొక్క మద్దతు ఉన్నప్పుడు వస్తుంది. కాబట్టి ఇట్ ప్లేస్ ఎ వైటల్ రోల్. పబ్లిక్ ఒపీనియన్ ప్లేస్ ఎ వైటల్ రోల్ ఇన్ మెయింటైనింగ్ ద లెజిటిమసీ ఆఫ్ ద గవర్నమెంట్. Many people express their willingness to the issue or a problem that can be a decision by the government. That is called a legitimacy of the government. So ఆ విధంగా ప్రజాస్వామ్యంలో మనకు ఈ ప్రజాభిప్రాయానికి చోటు ఉంటుంది, ముఖ్యమైన పాత్ర ఉంటుంది, ముఖ్యమైన ప్రాముఖ్యత ఉంటుందని మనము చెప్పవచ్చు. పబ్లిక్ ఒపీనియన్ అంటే ఏంటి? an aggregate of the individual views, attitudes, beliefs about a particular topic. అగ్రిగేట్ అంటే కూడిక, మొత్తము,
టోటల్. అగ్రిగేట్ అంటే టోటల్. మనం ఎప్పుడైనా మీ పర్సెంటేజ్, అగ్రిగేట్ పర్సెంటేజ్ ఎంత అని అడుగుతాం. అంటే మీరు డిగ్రీ చెప్పేటప్పుడు 3 ఇయర్స్ కలిపి చెప్పాలి. ఇంటర్మీడియట్ చెప్పేట అగ్రిగేట్ పర్సెంట్ అంటే 2 ఇయర్స్ కలిపి పర్సెంటేజ్ చెప్పాలి. అట్లా అగ్రిగేట్ ఆఫ్ ద ఇండివిజువల్ వ్యూస్, యాటిట్యూడ్స్, బిలీఫ్స్. ప్రజల యొక్క లేక వ్యక్తుల యొక్క అభిప్రాయాలు, ఆలోచనలు, ధోరణులు, నమ్మకాలు ఇవన్నీ కలగలిపితే, ఇవన్నీ అందరి వ్యక్తుల యొక్క అభిప్రాయాలు, అందరి యొక్క వ్యక్తుల యొక్క ఆలోచనలు, అందరి వ్యక్తుల యొక్క నడవడికలు, అందరి వ్యక్తుల యొక్క నమ్మకాలు కలిస్తేనే దాన్నే పబ్లిక్ ఒపీనియన్ అంటాం. దాన్నే ప్రజాభిప్రాయం అంటాం. దాన్నే ప్రజాభిప్రాయం అంటాం. ఎక్స్ప్రెస్డ్ బై సైన్ ఆఫ్ ప్రపోర్షన్ ఆఫ్ కమ్యూనిటీ. ఒక జాతిగా, ఒక వర్గంగా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. Some scholars treat that aggregate as a synthesis of the views of all or a certain segment of society. స్కాలర్స్ ఏం చేస్తారంటే, మేధావులు ఏం చెప్తారంటే, ప్రజాభిప్రాయం అనేది అందరూ వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు. కొన్ని వర్గాలు వ్యక్తం చేసినా అది ప్రజాభిప్రాయంగానే మనం పరిగణించాలి. ఆ ప్రజల యొక్క అభిప్రాయంగా మనము పరిగణించాలి అని కొంతమంది స్కాలర్స్ చెప్తారు. అదర్స్ రిగార్డ్ ఇట్ యాజ్ అ collection of many differing and opposite views. డిఫరింగ్ ఆర్ ఆపోజింగ్ అంటే కొంతమంది ఒప్పుకోవచ్చు, ఒప్పుకోకపోవచ్చు. అలా ఒప్పుకోకపోయిన వాళ్ళ అభిప్రాయాలు కూడా ప్రజాభిప్రాయం కిందకే వస్తుందని మనము చెప్పవచ్చు. ఇది ప్రజాభిప్రాయం అంటే. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పబ్లిక్ ఒపీనియన్. రైట్. చూడండి, ఇంకా ప్రజాభిప్రాయానికి కొంతమంది నిర్వచనాలు కూడా ఇస్తున్నారు. ఏమని నిర్వచనాలు ఇస్తున్నారు, ఏ విధంగా నిర్వచనాలు ఇస్తున్నారో మళ్ళీ చూద్దాం. ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ పబ్లిక్ ఒపీనియన్ ఈజ్ నాట్ రిస్ట్రిక్టెడ్ టు పాలిటిక్స్ అండ్ ఎలక్షన్స్. ఇట్ ఈస్ ఎ పవర్ఫుల్ ఫోర్స్ ఇన్ మెనీ అదర్ స్పేస్ సచ్ యాజ్ కల్చర్, ఫ్యాషన్, లిటరేచర్ అండ్ ఆర్ట్స్, కన్స్యూమర్ స్పెండింగ్ అండ్ మార్కెటింగ్. ప్రజాభిప్రాయం అనేది కేవలం రాజకీయాలకు మాత్రమే పరిమితం కాదు, ఎన్నికలు మాత్రమే పరిమితం కాదు. మనం ఎన్నికల్లో చూస్తాము, ఓటు ఎక్కడికేస్తే అక్కడ ప్రజాభిప్రాయం ఉన్నట్టు లెక్క. పాలిటిక్స్లో ఏ పార్టీకి అనుకూలంగా ప్రజలు వ్యవహరిస్తే ఆ పార్టీ వైపు ఉన్నట్లు లెక్క. అంటే ఆ విధంగా ప్రజల అభిప్రాయము, వాళ్ళ యొక్క నమ్మకము, వాళ్ళ యొక్క విశ్వాసము, వాళ్ళ యొక్క ఆలోచనలు ఆ ప్రభుత్వం పైన, ఆ పార్టీ పైన ఉన్నాయంటే లెక్క. అదొక్కటే కాదు, మిగతా అన్ని రంగాల్లో కూడా ప్రజాభిప్రాయం ఉపయోగపడుతుంది. అన్ని రంగాలు కూడా ఇది విస్తరించి ఉంటుంది. ఏమిటి అన్ని రంగాలు? కల్చరు, ఫ్యాషన్, లిటరేచర్, ఆర్ట్స్, సంగీతము, సాహిత్యం, ఫ్యాషన్, కల్చర్, కన్జంప్షన్, స్పెండింగ్, మార్కెటింగ్, వీటన్నిటిపైన ప్రజాభిప్రాయం అనేది ఉంటుంది. దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్, ప్రజాభిప్రాయం అనే యొక్క ప్రభావము అన్ని రంగాల్లోనే ఉంటుంది. వాయిస్ బ్రేక్ అవుతుంది. ఎవరు పెట్టింది? లక్ష్మీ నరసింహ. ఈజ్ ఇట్ ఆడిబుల్ నౌ, లక్ష్మీ నరసింహ? ఆర్ షుడ్ ఐ స్టాప్ మై వీడియో? ఓకే, ఐ స్టాప్ మై వీడియో. ఇప్పుడు ఈజ్ ఇట్ ఆడిబుల్? వినపడుతుందా? అరే వినపడుతుందా లేదా చెప్పండి. వినపడుతుంది సార్. ఓకే. సో మీరు ప్రజల యొక్క అభిప్రాయము ఈ రంగాల్లో కూడా ఉంటుంది. ఎలా చెప్పగలరు? ఫర్ ఎగ్జాంపుల్, మార్కెటింగ్ రంగం చూసుకుంటాం. మార్కెటింగ్ ఎట్లా చేస్తారు? ఒక వస్తువును మార్కెట్లో అమ్మాలంటే ప్రజల యొక్క అభిప్రాయాన్ని వాళ్ళు కలగలపాలనే ప్రయత్నం చేస్తారు. ఏ విధంగా వాళ్ళు మార్కెట్ చేస్తారు? ప్రజల యొక్క అభిప్రాయాన్ని మలుస్తారు, ప్రజల యొక్క అభిప్రాయాన్ని మారుస్తారు, ప్రజల యొక్క అభిప్రాయాన్ని ఆ వస్తువు పట్ల ఆకర్షించే విధంగా వాళ్ళ పద్ధతుల్లో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, ప్రభావితం చేస్తారు. ఆ విధంగా వాళ్ళు మార్కెటింగ్ చేస్తారు. కాబట్టి మార్కెటింగ్ లో కూడా ప్రజాభిప్రాయం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది అని చెప్పవచ్చు. యాడ్స్ వస్తాయి కదా, అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి కదా, మనకు సినిమాల్లో, టీవీల్లో, సీరియళ్ళలో, న్యూస్లో మనం విన్నప్పుడు, టీవీలో, రేడియోలో అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. యాడ్స్ అంటారు వాటిని. యాడ్స్ అంటే ఏంటి? ప్రజల యొక్క అభిప్రాయాన్ని మార్చడానికే కదా, ప్రజల యొక్క అభిప్రాయాన్ని చేంజ్ చేసి వాళ్ళ వస్తువుల పట్ల ఆకర్షితులు అవ్వడానికే కదా వాళ్ళ యాడ్స్ చేసేది. కాబట్టి ప్రజల యొక్క అభిప్రాయాన్ని మార్కెట్లో కూడా మనకు ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందని చెప్పడానికి అదొక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. లిటరేచర్ అండ్ ఫ్యాషన్, కల్చర్. ఇప్పుడు కల్చర్ అనేది ఉంటుంది, సంస్కృతి. ఒకడు ప్రజలకు అభిప్రాయము ఆధారంగా మనం వస్త్రాధారణ చేస్తాం. ప్రజలకు అభిప్రాయానికి వ్యతిరేకంగా వస్త్రాధారణ చేయం మనం. ఎందుకు? ఆ వస్త్రాలను ప్రజలు
అభిప్రాయానికి వ్యతిరేకంగా ఉంటుంది కాబట్టి. అందుకే అమెరికాలో అయితే ప్రజల అభిప్రాయం ప్రకారం ఏంటి దాని ఏమంటారు, ఏంటో వాడు రాశాడు, రాశాడు, ఏం రాశావురా, ఎక్కడుంది మెసేజ్, వెయిట్, ప్రజల యొక్క ప్రకటనలు కదా సార్ అంట. ప్రకటనలనే ప్రజల యొక్క అభిప్రాయాన్ని మార్చడానికి అడ్వర్టైజ్మెంట్ కంపెనీస్ ప్రకటనలు చేస్తాయి, అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తాయి. ఎందుకు? ప్రజల యొక్క అభిప్రాయాన్ని వాళ్ళ వస్తువుల పట్ల ఆకర్షించడానికి, వాళ్ళ వస్తువులు కొనాలనే ఉద్దేశంతో వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేస్తారు. అది ప్రజల యొక్క ప్రకటన కాదు. అడ్వర్టైజ్మెంట్స్ అనేది ప్రజల యొక్క అభిప్రాయాన్ని మార్చడానికి చేస్తుంటారనమాట. ప్రజల యొక్క అభిప్రాయం మారితే కదా వాళ్ళు వాటిని కొనేది. సో ఇది వాడు చాట్ బాక్స్లో రాశాడు నరసింహ, నేను డౌట్ అది క్లియర్ చేస్తున్నాను. మీరు మరి ఏదో సార్ ఏదో మాట్లాడుతున్నారని మీరు అనుకున్నారు. చాట్ బాక్స్ కూడా ఒకసారి చూడండి అప్పుడప్పుడు వాడు ఏం రాశాడని. రైట్. సో ఇప్పుడు కల్చర్ ఉంది. కల్చర్లో భాగంగా అమెరికా అనేది అమెరికన్ కల్చరు, ఇండియన్ కల్చరు, చైనీస్ కల్చరు, జపనీస్ కల్చరు అని మనం కల్చరల్ స్టడీ చేసినట్లయితే ప్రజల అభిప్రాయం మేరకు మనము డ్రెస్సింగ్ అనేది చేస్తాం. అమెరికాలో సూటు బూట్ వేసుకునేది ప్రజల యొక్క అభిప్రాయం. అందుకోసమే అమెరికాలో సూటు బూట్ వేసుకోవడం అనేది పెద్ద విచిత్రమేం కాదు. ఇట్ ఈస్ యాక్సెప్టెడ్ బై ద సొసైటీ బికాస్ ఎవ్రీబడి ఈజ్ హ్యావింగ్ సేమ్ ఫీలింగ్, ఎవ్రీబడి ఈజ్ హ్యావింగ్ సేమ్ వ్యూ, ఎవ్రీబడి ఈజ్ హ్యావింగ్ సేమ్ యాటిట్యూడ్ టువర్డ్స్ ద డ్రెస్. అది ఆడపిల్లలు ఆడ స్కర్ట్లు వేయడము, జీన్ ప్యాంట్లు వేయడము, తర్వాత స్లీవ్లెస్ టీషర్ట్స్ వేయడము అమెరికాలో ఫ్యాషన్. బట్ ప్రజల అభిప్రాయం, అక్కడ అభిప్రాయం ప్రజలు దాన్ని ఒప్పుకున్నారు, దాన్ని యాక్సెప్ట్ చేశారు. వాళ్ళ వ్యూస్, వాళ్ళ యాటిట్యూడ్, బిలీఫ్ సిస్టమ్ అట్లుంది కాబట్టి దట్ ఈస్ యాక్సెప్టెడ్ దేర్. బట్ వేరేజ్ ఇన్ ఇండియాలో మనం అట్లా వేసుకుంటే, విలేజ్ గ్రామ స్థాయిలో అట్లా వేసుకుంటే విచిత్రంగా చూస్తారు. ప్రజల అభిప్రాయం ఒక రకంగా ఉంటుంది, ప్రజల ఆలోచనలు, నమ్మకాలు ఇంకొక రకం ఉంటాయి. కాబట్టి ప్రజల అభిప్రాయం ఏ విధంగా కల్చర్ని ప్రభావితం చేస్తుందో చూడండి. కల్చర్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుందో మీరు ఈ ఎగ్జాంపుల్ డ్రెస్సింగ్ అనేది మరియు తిండి అనేది మనము ఏంటి ఆహారపు అలవాట్లు అనేది మనం ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. రైట్. సో ఇది కన్జ్యూమర్లో కూడా కన్జ్యూమర్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఏదైనా ఒక వస్తువు కొన్నారనుకో, ఫోన్ కొన్నారనుకో, ఆ ఫోన్ అనేది ప్రజలకు అభిప్రాయాన్ని మారుస్తుంది. ఆ అభిప్రాయం మేరకు ప్రజలకి ఎవరైతే ఎక్కువగా ఏదైతే ఇష్టపడతారో, ప్రజలు ఎక్కువ అత్యధిక ప్రజలు ఏదైతే ఇష్టపడతారో ఆ దానిపైనే ఆ ప్రజలకు అభిప్రాయం ప్రకారమే వినియోగం వస్తుంది, వినియోగం ఉంటుంది. అందుకే మీరు ఎప్పుడైనా మార్కెట్లో ఎవరైనా ఏదైనా కొనాలన్నప్పుడు ఎంక్వైరీ చేస్తాం, ప్రజలు ఏమనుకుంటున్నారు, రేటింగ్ చూస్తాం. మనకి వెబ్సైట్లో రేటింగ్ పెడతారు, ఆ రేటింగ్ చూస్తాం, ప్రజలు ఏమంటున్నారు, ఎట్లా రేట్ ఇస్తున్నారు, ఎన్ని పాయింట్లు, 7 పాయింట్, 8 పాయింట్, 9 పాయింట్, రేటింగ్లు చూసి మనం కొనే ప్రయత్నం చేస్తాం. ఎందుకు? వాళ్ళ యొక్క అభిప్రాయానికి ప్రాముఖ్యతనిస్తున్నాం అనమాట, ప్రజల యొక్క అభిప్రాయానికి ప్రాముఖ్యతనిస్తున్నాం అనమాట, వినియోగదారుల అభిప్రాయానికి ప్రాముఖ్యతనిస్తున్నాం అనమాట. సో వినియోగదారుల అభిప్రాయాన్ని ఆధారంగా చేసుకొని వస్తువులు కొనడం కూడా మనము చేయవచ్చు అని తెలుస్తుంది. సో కాబట్టి మనకు ప్రజాభిప్రాయం అంటే ఇన్ని రంగాల్లోకి వ్యాపించి ఉంటుంది, అన్ని రంగాల్లోన ప్రభావితం చేయగలుగుతుంది అని కూడా చెప్పవచ్చు. కేవలం రాజకీయ రంగంలోనే కాదు, ఎన్నికల విషయంలోనే కాదు, ప్రజల మధ్య ఉండే అనేక రంగాల్లో కూడా ప్రజాభిప్రాయము ప్రభావితం చేస్తుందని మనము చెప్పవచ్చు. రైట్. లార్డ్ బ్రైస్ డెఫినేషన్ ఇస్తున్నాడు ఇక్కడ ప్రజాభిప్రాయానికి. లార్డ్ బ్రైస్, according to Lord Bryce, it is the commonly used to denote the aggregate of views men hold regarding matters that affect of interest of the community. బాగా చదవండి ఇంకోసారి. Commonly used to denote the aggregate of the views of men hold regarding matters that affect interest of community. ఆ కమ్యూనిటీ అంటే ప్రజల సమూహం అని అర్థం, సంఘం అని అర్థం. సంఘంలో ఉండే ప్రజల యొక్క ప్రయోజనాలన్నిటినీ, ఇంట్రెస్ట్ అంటే ప్రయోజనాలన్నిటినీ ప్రభావితం చేసే ఆలోచనలు ఏవైతే ఉంటాయో ఆ ఆలోచనల కలయికనే ప్రజాభిప్రాయము అని చెప్పవచ్చు. సంఘంలో ఉండే ప్రజలందరికీ అది ఉపయోగపడుతుంది, సంఘంలో ఉండే ప్రజలందరికీ అది ప్రయోజనకారిగా, అట్లాంటి ప్రయోజనకారిగా ఉండే అభిప్రాయాల కలయికనే, అభిప్రాయాల కూడికనే ప్రజాభిప్రాయము అని చెప్పవచ్చు. సో దట్ ఈస్ పబ్లిక్ ఇంట్రెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక విషయం చెప్తాను. మొన్న ఒక అమ్మాయిని హైదరాబాద్ నగర ప్రాంతంలో లారీ డ్రైవర్స్ అనేవాళ్ళు
అమ్మాయిని తీసుకెళ్లి రేప్ చేసి పెట్రోల్ పోసి తగలబెట్టారు, డీజిల్ పోసి తగలబెట్టారని మనము చదివాం. ప్రజల అభిప్రాయం ఎలా వచ్చింది? ప్రజల యొక్క ఆలోచనలు ఎలా వచ్చాయి? ప్రజల యొక్క వ్యూస్ ఎలా ఉన్నాయి? ప్రజల యొక్క యాటిట్యూడ్ ఎట్లా వచ్చింది? అందరూ కూడా ఆ యొక్క విధానాన్ని తప్పుపట్టారు, ఆ యొక్క పద్ధతిని తప్పుపట్టారు, ఆ చర్యని తప్పుపట్టారు. అందరూ కూడా ఆ చర్యకు పాల్పడిన వాళ్ళు గురి చేయాలి, గురి చేయాలి, గురి చేయాలి అని చెప్పారు. దట్ ఈస్ కాల్డ్ పబ్లిక్ ఒపీనియన్. దట్ ఈస్ కాల్డ్ పబ్లిక్ ఒపీనియన్. అందరూ అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పర్సన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ స్టేటస్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్రీడ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్, రేస్, ఇవన్నీ కాకుండా అందరి యొక్క అభిప్రాయాలు ఒకే విధంగా వ్యక్తం చేయడం జరిగింది. అదే దాన్నే ప్రజాభిప్రాయం అని మన ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. ఇక మ్యారీస్ గిన్స్బర్గ్ అనే అతను ఏం చెప్తున్నాడు? పబ్లిక్ ఒపీనియన్ ఈజ్ ఎ సోషల్ ప్రోడక్ట్ డ్యూ టు ద ఇంటరాక్షన్ ఆఫ్ మెనీ మైండ్స్. బా, ఇది ఇంకా చాలా టెక్నికల్. చూడండి ఏమంటున్నాడు మ్యారీస్ గిన్స్బర్గ్. ఏం చెప్తున్నాడు అంటే పబ్లిక్ ఒపీనియన్ ఈజ్ ఎ సోషల్ ప్రోడక్ట్ డ్యూ టు ద ఇంటరాక్షన్ ఆఫ్ మెనీ మైండ్స్. మైండ్స్ అంటే, అరే ఉన్నారా మీరు లైన్లో? దీని మీ నుంచి నేను రావటానికి ప్రయత్నం చేస్తున్నా. ఐ వుడ్ లైక్ టు నో ఫ్రమ్ యూ వాట్ ఈస్ దిస్ డెఫినేషన్. అకార్డింగ్ టు మ్యారీస్ గిన్స్బర్గ్, పబ్లిక్ ఒపీనియన్ ఈజ్ ఎ సోషల్ ప్రోడక్ట్ డ్యూ టు ద ఇంటరాక్షన్ ఆఫ్ మెనీ మైండ్స్. అనేక మంది మెదడులు మాట్లాడుకోవడం ద్వారా, అనేక మెదళ్ళ పని చేయడం ద్వారా కలిగే ఒక సామాజిక ఉత్పత్తే ప్రజాభిప్రాయము అని చెప్తున్నాడు. అంటే అనేక మెదళ్ళు, అనేక ఆలోచనలు, అనేక భావాలు, అనేక ఆలోచనలు, అభిరుచులు, ఇవన్నీ కారణంగానే సామాజిక ఉత్పత్తి జరుగుతుంది. ఆ సామాజిక ఉత్పత్తి పేరే ప్రజాభిప్రాయం. సామాజిక ఉత్పత్తి పేరే ప్రజాభిప్రాయం. ప్రజాభిప్రాయం అంటే ఒకరికి సంబంధించింది కాదు, ఇద్దరికి సంబంధించింది కాదు, 10 మందికి సంబంధించింది కాదు, అనేక మందికి సంబంధించి. అనేకులు ఈ యొక్క ప్రాసెస్లో ఇమిడి ఉంటారు. అనేక మంది అభిప్రాయాలు ఈ ప్రజాభిప్రాయంలో ఇమిడి ఉంటాయి. సో అట్లాంటి దాన్నే ప్రజాభిప్రాయము అని పిలుస్తారు. ఎవరి ప్రకారంగా? మ్యారీస్ గిన్స్బర్గ్ యొక్క అభిప్రాయంలో. ఇప్పుడు చెప్పండి, అనేక మంది అభిప్రాయాలు ఎలా ఉంటాయి? ఏ విధంగా ఉంటాయి? ఏ విధంగా వాళ్ళందరూ ప్రజాభిప్రాయాన్ని నిర్మించడానికి వాళ్ళ యొక్క అందరి యొక్క అభిప్రాయాలు ఉపయోగపడతాయి. సో అనేక మంది ప్రజల యొక్క అభిప్రాయాల కలయిక, దాన్ని సామాజిక ఉత్పత్తి అంటారు. ఆ సామాజిక ఉత్పత్తి పేరే ప్రజాభిప్రాయం. సో కాబట్టి ఇట్ ఈస్ ఎ సోషల్ ప్రోడక్ట్. సోషల్ ప్రోడక్ట్ ఈస్ క్రియేటెడ్ డ్యూ టు ద ఇంటరాక్షన్ ఆఫ్ మెనీ మైండ్స్ ఇన్ ద సొసైటీ. అనేక మంది ప్రజలు అందరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం వల్ల, ఒకరిని ఒకరు చర్చించుకోవడం వల్ల, ఒకరి అభిప్రాయాలు ఇంకొకరితో పంచుకోవడం వల్ల ఏర్పడే యొక్క ఉత్పత్తే, సామాజిక ఉత్పత్తే ప్రజాభిప్రాయం అని చెప్పవచ్చు. సో కాబట్టి ప్రజాభిప్రాయం అంటే ఇది ఒకరి ఇద్దరిది కాదు, ముగ్గురిది కాదు, నలుగురిది కాదు, ఇది అనేక మందికి సంబంధించిన అంశంగా మనము చెప్పవచ్చు. సో దట్ ఈస్ కాల్డ్ పబ్లిక్ ఒపీనియన్ అకార్డింగ్ టు మోరిస్ గిన్స్బర్గ్. ఇక నెక్స్ట్ కింబెల్ యంగ్ అనే అతను పబ్లిక్ ఒపీనియన్ గురించి చెప్తున్నాడు. పబ్లిక్ ఒపీనియన్ కన్సిస్ట్ ఆఫ్ ద ఒపీనియన్ హెల్డ్ బై ద పబ్లిక్ అట్ ద సర్టెన్ డేట్. ఇది ఇంకా సింపుల్గా ఉంది. ప్రజాభిప్రాయం అంటే ప్రజల యొక్క అభిప్రాయం, ప్రజలు కలిగి ఉండే అభిప్రాయము ఆ రోజు, ఈ రోజున ఉండే అభిప్రాయమే ఈ రోజు పబ్లిక్ ఒపీనియన్. రేపటి అభిప్రాయం మనం చెప్పలేం ఎట్లా మారుతుందో పబ్లిక్. నిన్నటి అభిప్రాయం నిన్నటిది, ఈ రోజు అభిప్రాయం ఈ రోజుది, రేపు అభిప్రాయం వేరేది. అంటే దీని ఉద్దేశం ఏంటి? ప్రజల యొక్క అభిప్రాయం అనేది మారుతూ ఉంటుంది అని చెప్పడం. ప్రజల యొక్క అభిప్రాయం అనేది డైనమిక్గా ఉంటుందని చెప్పడం. ప్రజల యొక్క అభిప్రాయం అనేది స్థిరంగా ఉండదు అని చెప్పడం. అర్థమవుతుందా? అరే వినబడుతుందరా? ఈజ్ ఇట్ ఆడిబుల్ మై వాయిస్? వినపడుతుంది సార్. ఈ గిన్స్బర్గ్ యంగ్ అనేవాడు చెప్పే ఉద్దేశం ఏంటంటే ప్రజల యొక్క అభిప్రాయం అనేది మారుతూ ఉంటుంది. ప్రజల యొక్క అభిప్రాయం అనేది ఎప్పుడు మారుతూ ఉంటుంది, ఎప్పుడు కాలాన్ని బట్టి, పరిస్థితులను బట్టి, సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి
ప్రజల యొక్క అభిప్రాయం మారుతూ ఉంటుంది అని చెప్తున్నాడు. కాబట్టి ప్రజల యొక్క అభిప్రాయము ఈ రోజు అభిప్రాయము రేపటితో ఏకీభవించదు. రేపటి అభిప్రాయము ఎల్లుండి వచ్చే ప్రజల నుంచి వచ్చే అభిప్రాయాలతో ఏకీభవించదు. కాబట్టి ప్రజల యొక్క అభిప్రాయం అనేది నిత్యము మారుతూనే ఉంటుంది. ఇట్ హ్యాస్ ఎ డైనమిక్ నేచర్ ఆఫ్ చేంజింగ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్, ప్లేస్ టు ప్లేస్. ఉదాహరణ చెప్తా ఎట్లా ఏంటి అనేది. ఇప్పుడు మీకు ఇంతకుముందు వస్త్రాధారణ గురించి చెప్పినట్లుగానే ప్లేస్ని బట్టి ప్రజాభిప్రాయం మారుతుంది. అమెరికాలో ఆఫ్ నేక్డ్గా ఉండడం యాక్సెప్టబుల్ థింగ్, ప్రజలకు అభిప్రాయం అంతా ఒకటే. అక్కడ ఇండియాలో సగానికి బట్టలు వేసుకోవడం అనేది, జీన్స్ ప్యాంట్లు వేసుకోవడం అనేది, స్కర్ట్స్ వేసుకోవడం అనేది, ఈ నైట్ పార్టీ కల్చర్ అనేది, తర్వాత విచ్చలవిడి లైంగిక చర్యల్లో పాల్పంచుకోవడం అనేది, 16 ఏళ్ళు రాగానే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కలిగి ఉండడం అనేది భారతదేశ సమాజంలో ప్రజల యొక్క అభిప్రాయం భిన్నంగా ఉంది. అదే అమెరికాలో భిన్నంగా ఉంది. కాబట్టి దీన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుంది? ప్రజల యొక్క అభిప్రాయం అమెరికాలో ఒక రకంగా ఉంది, ఆ ప్రాంతానికి చెందిన ప్రజల అభిప్రాయము ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ప్రజల అభిప్రాయం అదే అంశం పైన, అదే ఇష్యూ పైన, అదే విషయం పైన వేరుగా ఉంది. సో ఇది ఒక ఎగ్జాంపుల్. రెండో ఎగ్జాంపుల్ అంటే చారిత్రకంగా చూద్దాం. ఒకప్పుడు భారతదేశంలో బాల్య వివాహం అనేది ప్రజల అభిప్రాయంలో ప్రకారం అది యాక్సెప్టెడ్. ప్రజలందరూ దాన్ని గుర్తించారు, అభిప్రాయము సదాభిప్రాయము వ్యక్తం చేశారు. అదే ఈ రోజు బాల్య వివాహం అనేది ప్రజలందరి చేత వ్యతిరేకత వస్తుంది. 13-14 ఏళ్ళు పెళ్లి చేయడం ఏంది చిన్నపిల్లకి. కాబట్టి కాలాన్ని బట్టి కూడా ప్రజల అభిప్రాయం మారుతుంది. ఒకప్పుడు బాల్య వివాహము, ఒకప్పుడు వరకట్నము, ఒకప్పుడు కన్యాశుల్కము, ఒకప్పుడు సతీ సహగమనము, ఇవన్నీ ప్రజల అభిప్రాయాలు భిన్నంగా ఉన్నాయి. ఈ రోజు ప్రజల అభిప్రాయం భిన్నంగా ఉంది. ఈరోజు మనము సతీ సహగమనం చేద్దామంటే ఎంతమంది ఒప్పుకుంటారు? భర్త చనిపోయిన తర్వాత భార్యను కూడా సజీవంగా దహనం చేస్తామంటే ఎంతమంది ఒప్పుకుంటారు? ఒకప్పుడు ఒప్పుకున్న సమాజం, ఒకప్పుడు ఒప్పుకున్న ప్రజల యొక్క అభిప్రాయము ఈనాడు ఒప్పుకోదు. ఎందుకు? ప్రజల అభిప్రాయం మారింది. సో కాబట్టి అభిప్రాయం మారుతుంది అని చెప్పడానికే ఈ కింబాల్ యంగ్ అనే అతను పబ్లిక్ ఒపీనియన్ కన్సిస్ట్ ఆఫ్ ద ఒపీనియన్ హెల్డ్ బై ద పబ్లిక్ అట్ ఎ సర్టెన్ డేట్ అని నిర్వచనము ఇవ్వడం జరిగింది. సో ఇది ప్రజాభిప్రాయానికి ఇచ్చిన నిర్వచనాలు వివిధ తత్వవేత్తలని మనం చెప్పవచ్చు. ఎవరెవరు ఇచ్చారు ప్రజలకు అభిప్రాయానికి నిర్వచనాలు? లార్డ్ బ్రైస్, మోరిస్ జిన్స్బర్గ్ అండ్ కింబాల్ యంగ్. ఇంకొక అతను మర్చిపోయాను ఇక్కడ, ఎల్డబ్ల్యూ డూబ్ అనే అతను ఏమంటున్నాడో ఒకసారి ఆయన యొక్క నిర్వచనం మనం చూద్దాం. పబ్లిక్ ఒపీనియన్ రెఫర్స్ టు ద పీపుల్స్ యాటిట్యూడ్ ఆన్ ఎ ఇష్యూ వెన్ దే ఆర్ మెంబర్స్ ఆఫ్ ద సేమ్ సోషల్ గ్రూప్. అందరూ ఒక సంఘంలో సభ్యులుగా ఉన్నప్పుడు ఆ సభ్యులుగా ఉన్న సంఘములో వచ్చే సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య పట్ల ప్రజలకు ఉండే అభిప్రాయమే ప్రజాభిప్రాయం అని ఇతడు చెప్తున్నాడు అనమాట. కాబట్టి ప్రజాభిప్రాయం అంటే సంఘంలో ఉండే, ఒకే సంఘంలో జీవించే వ్యక్తులకు ఉండే అభిప్రాయమే విషయం పైన, లేక ఒక సమస్య పట్ల, లేక ఒక అంశం పట్ల ఉండే అభిప్రాయమే ప్రజాభిప్రాయంగా మనము చెప్పవచ్చు అని ఎల్డబ్ల్యూ డూబ్ అనే అతను చెప్తున్నాడు. సో దిస్ ఈజ్ అబౌట్ డెఫినేషన్ గివెన్ బై ఎల్డబ్ల్యూ డూబ్. ఇక నెక్స్ట్ ఫీచర్స్ ఆఫ్ పబ్లిక్ ఒపీనియన్. ప్రజల యొక్క అభిప్రాయాన్ని ప్రజాభిప్రాయ లక్షణాలు అంటారు. వీటిని ఒకసారి చదవండి, ఏమేమి ఉన్నాయి లక్షణాలు. ఇట్ నీడ్స్ టు బి మెజారిటీ డిసిషన్, ఇట్ ఈస్ ఆల్వేస్ యాక్టివ్ అండ్ డైనమిక్, ఇట్ ఆల్వేస్ ఎయిమ్స్ అట్ ద ప్రమోషన్ ఆఫ్ ద గుడ్ అండ్ ఇంటెండెడ్ ఫర్ ద జనరల్ వెల్ఫేర్ ఆఫ్ ద నేషన్, ఇట్ ఈస్ బేస్ ఆఫ్ లెజిటిమసీ, ఇట్ ఈస్ సెక్యూర్డ్ అండ్ ప్రొటెక్టెడ్ డెమోక్రసీ, ఇట్ ఇంప్లాయ్స్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ ఒపీనియన్ అండ్ డిస్కషన్. ఇవన్నీ ప్రజాభిప్రాయానికి ఉండే లక్షణాలుగా మనం చెప్పవచ్చు. ఫీచర్స్ అంటే లక్షణాలని చెప్పవచ్చు. చూడండి, ఒక్కొక్క లక్షణం గురించి మనకి వివరించుకోవాల్సిన అవసరం ఉంది. ఇట్ నీడ్స్ టు బి మెజారిటీ డిసిషన్. ప్రజలకు అభిప్రాయం అంటే ఏమిటంటే మెజారిటీ ప్రజలు ఏ అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తారో అదే ప్రజల యొక్క అభిప్రాయం. కాబట్టి మెజారిటీ నిర్ణయమే, అత్యధిక సంఖ్యాకుల నిర్ణయమే ప్రజా నిర్ణయము. అత్యధికుల సంఖ్యాకుల
అభిప్రాయమే ప్రజా అభిప్రాయం అని మనము చెప్పవచ్చు. సో కాబట్టి ప్రజాభిప్రాయానికి లక్షణం ఏంటి? అత్యధికుల అభిప్రాయంగా ఉంటే అది ప్రజా అభిప్రాయం అని మనం చెప్పవచ్చు. కొంతమంది చెప్పి ప్రజల అభిప్రాయం అని ఎట్లా చెప్తాం? ఫర్ ఎగ్జాంపుల్ మీకు మన క్లాసులో ఈరోజు క్లాసు ఉండాలా వద్దా అని నేను మీకు ఒక ప్రశ్న వేశాను. ఆ క్లాస్ అభిప్రాయం అంటే ఏంటి? ఆ క్లాస్ అభిప్రాయం అంటే ఇద్దరు క్లాసు వద్దని చెప్పడము, మిగతా వాళ్ళు క్లాసు ఉండాలని చెప్పడం. ఇప్పుడు ఎవరి అభిప్రాయం క్లాస్ అభిప్రాయం చెప్పండి? చెప్పండి. ఎవరి అభిప్రాయము క్లాస్ అభిప్రాయము? ఇద్దరి అభిప్రాయము క్లాస్ మొత్తానికి చెందిన అభిప్రాయం కాదు. విద్యార్థులందరి అభిప్రాయము అంటే ఇద్దరు తప్ప మిగతా వాళ్ళు మెజారిటీ విద్యార్థులు ఏదైతే అభిప్రాయం వ్యక్తం చేస్తారో అదే మెజారిటీ అభిప్రాయం అంటారు. కాబట్టి దాన్ని విద్యార్థుల అభిప్రాయం అంటారు. అట్లనే సమాజంలో మెజారిటీ ప్రజలు ఏదైతే అభిప్రాయంతో ఉంటారో దాన్ని ప్రజాభిప్రాయం అని మనము చెప్పవచ్చు. సో కాబట్టి మెజారిటీ ఈజ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పబ్లిక్ ఒపీనియన్ అని చెప్పవచ్చు. ఇక రెండవది ఇట్ ఈజ్ యాక్టివ్ అండ్ డైనమిక్. ఇప్పుడు చెప్పాను కదా, కాలాన్ని బట్టి మారుతుంది. డైనమిక్ అంటే దీనికి చరత్వం కలిగినది అని అర్థం. ప్రజాభిప్రాయానికి చరత్వం కలిగిన లక్షణం ఉంటుంది. అది స్థిరంగా ఉండదు. ఎందుకంటే ప్రజలు ఆలోచనలు మారతాయి కాబట్టి అభిప్రాయాలు మారతాయి. ప్రజలు కోరికలు మారతాయి కాబట్టి అభిప్రాయాలు మారతాయి. ప్రజల యొక్క ఆశలు మరియు అభిప్రాయాలు మరియు అభిరుచులు మారతాయి కాబట్టి ప్రజల యొక్క అభిప్రాయము మారుతుంది. కాబట్టి ఇట్ ఈస్ ఎ డైనమిక్ అండ్ యాక్టివ్ అని ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపులే ఇప్పుడు మనము చెప్పుకోవచ్చు. ఇది కూడా ఒక లక్షణంగా చెప్పవచ్చు. ఇట్ ఆల్వేస్ ఎయిమ్స్ అట్ ద ప్రమోషన్ ఆఫ్ గుడ్ అండ్ ఇంటెండెడ్ ఫర్ జనరల్ వెల్ఫేర్ ఆఫ్ ద నేషన్. ప్రజల యొక్క అభిప్రాయము ఎప్పుడు సమాజం యొక్క సంక్షేమాన్ని ఆకాంక్షిస్తుంది, సమాజం యొక్క సంక్షేమాన్ని ఆస్వాదిస్తుంది లేక ఆకాంక్షిస్తుంది. సమాజం యొక్క సంక్షేమం మొత్తం గురించి ఆలోచించేదే ప్రజాభిప్రాయం. వ్యక్తి అభిప్రాయం ఎప్పుడు తన స్వంత అభిప్రాయం ఉంటుంది, స్వంత స్వార్థపూరితమైన ఆలోచనతో నాకు మాత్రమే మంచి జరగాలని కోరుకుంటాడు. కానీ ప్రజల యొక్క మొత్తం అభిప్రాయం మెజారిటీ కాబట్టి ఆ మెజారిటీ ప్రజల యొక్క అభిప్రాయం ఎప్పుడు సమాజం యొక్క సంక్షేమమే ఉంటుంది. ఆ సమాజం యొక్క సంక్షేమాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో అభిప్రాయాలు కలిగి ఉంటుంది. కాబట్టి ప్రజాభిప్రాయం అనేది సమాజం యొక్క మొత్తానికి మేలు జరిగే విధంగా కోరుకునే యొక్క అభిప్రాయమే ప్రజాభిప్రాయం అని చెప్పవచ్చు. సో ఇది కూడా మూడవ లక్షణంగా మనము వివరించవచ్చు. ఇక నాలుగవది ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ లెజిటిమసీ. ప్రజల యొక్క అభిప్రాయానికి చట్టబద్ధత ఉంటుంది. ఎట్లా చట్టబద్ధత ఉంటుంది? ఎవరు ఏదైతే మెజారిటీ ప్రజలు కోరుకుంటారో అదే చట్టం. మీకు ఉదాహరణకు చెప్తాను, మీకు బాగా సినిమాటిక్గా చెప్తే బాగా అర్థమవుతుంది. బాహుబలి చూసారా? బాహుబలి మూవీ చూసారా? బాహుబలి 2 రెండోది చూసారా? చూసాం సార్. బాహుబలిలో రెండవ భాగంలో ప్రభాస్ అనుష్కని తీసుకొని వస్తాడు పెళ్లి చేసుకుందామని. వాళ్ళ అమ్మ నన్నే నాకే ఇచ్చి పెళ్లి చేసుకునే భావంతో ఆయన తీసుకొని వస్తాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత సీన్ రివర్స్ అవుతుంది. అనుష్కని తీసుకొచ్చిన తర్వాత రమ్యకృష్ణ కండిషన్ ఏం పెడుతుంది? ఫస్ట్ బల్లాల దేవునికి పెళ్లి చేయాలనే ఉద్దేశంతో నేను ఆమెను తీసుకురమ్మన్నాను, ఆమెను బందీ చేసి తీసుకురమ్మన్నాను అని చెప్పాను అని చెప్తాడు. అప్పుడు నీకు 2 ఆప్షన్స్ ఇస్తావు. అమ్మాయి కోరుకుంది కాబట్టి నీకు రాజ్యం కావాలా అమ్మాయి కావాలా కోరుకో అని చెప్తారు. నాకు రాజ్యం వద్దు, అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను అని చెప్తాడు ప్రభాస్. పెళ్లి చేసుకున్న తర్వాత నీకు సర్వ సైన్యాధ్యక్షునిగా నీకు బాధ్యతలు చెప్తాము, రాజుకు నువ్వు రక్షించాలి, రాజ్యాన్ని రక్షించాలి, రాజు చెప్పినట్లు వినాలి అని ప్రమాణం చేయిస్తారు. ప్రమాణం చేయించిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసినప్పుడు రాజు ప్రమాణం స్వీకారం చేసినప్పుడు ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉండదు. అభిప్రాయమే నిల్లుగా ఉంటుంది. ఎవరు స్పందించరు. 1, 2, 10 మంది 20 మంది మొత్తం చప్పట్లు కొడతారు, కేకలేస్తారు. అదే సర్వ సైన్యాధ్యక్షుడిగా ప్రమాణం చేసినప్పుడు ప్రజలు జేజేలు కొడతారు, అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు, వాళ్ళ యొక్క చిరునవ్వులను వ్యక్తం చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ పబ్లిక్ ఒపీనియన్. దట్ ఈస్ కాల్డ్ పబ్లిక్ ఒపీనియన్. దట్ ఈస్ కాల్డ్ చట్టబద్ధత. అర్థమైంది లేదా? ప్రజల యొక్క అభిప్రాయమే చట్టబద్ధత. చట్ట ప్రకారంగా వాడు ప్రమాణ స్వీకారం చేస్తుంటాడు, కానీ వాడికి చట్టబద్ధత లేదు. ప్రజల యొక్క అభిప్రాయమే. అదొకటి. రెండోది ఈమె ఒకసారి గుడికి వెళ్తుంటే అనుష్క వాడి దగ్గర సర్వ సైన్యాధ్యక్షుని ఆ పదవి నుంచి కూడా తొలగిస్తారు. వీడిని తొలగించిన తర్వాత బయటకు వెళ్ళి చేసుకుంటుంటాడు. ఆ అమ్మాయిని ఏదో ఇది పట్టుకొని లాగాడని చెప్పేసి వీడిని
రాజ్య బహిష్కరణ చేస్తాడు, వాడిని చంపేస్తాడు. వాడు చంపేసిన తర్వాత వీని ఆ సర్వ సైన్యాధ్యక్ష పదవిని కూడా తొలగించి సామాన్య రాజ్య బహిష్కరణ చేసి గ్రామాల్లో ఉండు, ప్యాలెస్లో ఉండదని పంపించేస్తారు. ప్యాలెస్లో ఉన్నా కానీ ప్రజలందరూ వీనికి జేజేలు కొడుతుంటారు, వీని దగ్గరకు వస్తుంటారు, వీడు కూర్చుంటుంటాడు. అప్పుడు ఈ బిజ్జల దేవుడు, ముఖ్యంగా నాజర్ అనేవాడు ఒక మాట ఏమంటాడు, రాజు నువ్వా వాడరా, వాడు ఎక్కడున్నా రాజే, రాజు కేవలము ప్యాలెస్లో కూర్చుంటే రాజు కాడు, ప్రజల మధ్య కూర్చుంటే రాజు, వాడు ఉంటే ఎక్కడున్నా రాజుగానే ఉంటాడు, అంటే చట్టబద్ధతే వానికే ఉంటుంది, నువ్వు రాజు కాలేవు అనే భావన వ్యక్తం చేస్తాడు. కాబట్టి ఇక్కడ ఏం చెప్పొచ్చు మనము, చట్టబద్ధత అంటే లెజిటిమసీ అంటే చట్టబద్ధత. చట్టబద్ధత ప్రజల యొక్క అభిప్రాయానికే ఉంటుంది, కొంతమంది ప్రజల అభిప్రాయానికి ఉండదు, మెజారిటీ ప్రజల అభిప్రాయానికి చట్టబద్ధత ఉంటుంది. కాబట్టి ప్రజల అభిప్రాయానికి ఇంకొక లక్షణం ఏంటంటే చట్టబద్ధత. కాబట్టి చట్టబద్ధత అంటే ప్రజలు ఏది కోరుకుంటే అదే, ప్రజలు ఏది విశ్వసిస్తే అదే, ప్రజలు ఏది కావాలనుకుంటే దానికే చట్టబద్ధత ఉంటుందని మనము చెప్పవచ్చు. సో ఈ ఎగ్జాంపుల్తో మీకు అర్థం కావాలా ఏంటి ప్రజల యొక్క అభిప్రాయం అంటే ఏంటి చట్టబద్ధత అంటే. చట్టబద్ధత అంటే చట్టం అంటే ప్రజలు కోరుకున్నదే చట్టం అని అర్థం, కాబట్టి దానికి చట్టబద్ధత ఉంటుంది. ఇక ఇట్ ఈస్ సెక్యూర్డ్ అండ్ ప్రొటెక్టెడ్ ఇన్ డెమోక్రసీ. ప్రజల యొక్క అభిప్రాయానికి రక్షణ ఎక్కడ ఉంటుందంటే, ప్రజల యొక్క అభిప్రాయానికి రక్షణ ఏ విధంగా ఉంటుంది, ఏ చోట ఉంటుందంటే, ఏ ప్రభుత్వాల్లో ఉంటుందంటే కేవలం ప్రజాస్వామ్య ప్రభుత్వాల్లో మాత్రమే ఉంటుంది. ప్రజాభిప్రాయానికి విలువ ప్రజాస్వామ్య ప్రభుత్వాల్లో మాత్రమే ఉంటుంది, రాజరికాల్లో ఉండదు, సైనిక ప్రభుత్వాల్లో ఉండదు, నియంత్ర ప్రభుత్వాల్లో ఉండదు, పాలనా ప్రభుత్వాల్లో ఉండదు. కేవలం ప్రజాస్వామ్యంలో మాత్రమే దీనికి రక్షణ ఉంటుంది, దీన్ని మనం పొందగలము, ప్రజాభిప్రాయాన్ని పొందగలము. కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది బెస్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పబ్లిక్ ఒపీనియన్. పబ్లిక్ ఒపీనియన్ ఓన్లీ ఈజ్ సెక్యూర్డ్ అండ్ ప్రొటెక్టెడ్ ఇన్ డెమోక్రసీ. దాన్ని ప్రజాభిప్రాయం అనేది ప్రజాస్వామ్యంలో మాత్రమే ఉంటుంది, ప్రజాస్వామ్యంలో మాత్రమే రక్షించబడుతుంది. ఎందుకంటే ప్రజల యొక్క అభిప్రాయానికి విలువనిచ్చే వాదమే, ప్రజల యొక్క అభిప్రాయానికి కోరికలకు విలువనిచ్చే ప్రభుత్వమే ప్రజాస్వామ్య ప్రభుత్వం. కాబట్టి దానికి ప్రజల యొక్క అభిప్రాయానికి విలువ ఉంటుంది, అది మనము అక్కడే రక్షించబడుతుందని చెప్పవచ్చు. సో ఇది కూడా చాలా ముఖ్యమైన లక్షణంగా కూడా మనము చెప్పవచ్చు. ఇట్ ఇంప్లైస్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ ఒపీనియన్ అండ్ డిస్కషన్. ఎక్కడైతే ఫ్రీడమ్ ఆఫ్ ఒపీనియన్ అండ్ డిస్కషన్, అభిప్రాయాన్ని వ్యక్తం చేసే స్వేచ్ఛ, అభిప్రాయాన్ని కలిగి ఉండే స్వేచ్ఛ, చర్చించే స్వేచ్ఛ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఇది ఎదుగుతుంది, కొనసాగుతుంది. ఎగ్జిస్టెన్సే కొనసాగడం. ఎగ్జిస్ట్ అంటే జీవించి ఉండడం, ఎగ్జిస్టెన్స్ అంటే ప్రయాణిస్తూ ఉండడం, లైఫ్లో ఉండడం అనమాట. కాబట్టి వేర్ ఇట్ ఈజ్ ఎగ్జిస్టెడ్, ఇట్ ఎగ్జిస్టెడ్ ఓన్లీ వెన్ దేర్ ఈజ్ ఏ ఫ్రీడమ్ ఆఫ్ ఒపీనియన్ అండ్ డిస్కషన్. భావాన్ని కలిగి ఉండే స్వేచ్ఛ, ఆ భావాన్ని చర్చల్లో చర్చించే స్వేచ్ఛ, ఫ్రీడమ్ ఆఫ్ డిస్కషన్, ఫ్రీడమ్ ఆఫ్ ఒపీనియన్. సో అట్లాంటి చోట మాత్రమే ఈ ప్రజాస్వామ్యం అనేది ఉంటుంది, లేక ప్రజాభిప్రాయం అనేది ఉంటుంది. సో ఇవన్నీ కూడా ప్రజాభిప్రాయానికి ఉండే లక్షణాలుగా మనము చెప్పవచ్చు, రాయవచ్చు. ఇక ఏజెన్సీస్ ఆఫ్ పబ్లిక్ ఒపీనియన్. నౌ టెల్ మీ some of the agencies are there. ఏజెన్సీస్ అంటే ఏంటి? దీనికి చెప్పే ముందు మీకు ప్రశ్న, ఏజెంట్ అంటే ఏంటి? ఏజెంట్ అంటే ఏంటయ్యా? కమాన్ ఆన్సర్ మీ, వాట్ ఈజ్ ఏజెంట్? ఏజెంట్ అంటే ఏమంటాము? నర్సన్న, ఏజెంట్ అని మనం దేన్ని అంటాం? ఇక్కడ చదవండి ఇంకోసారి. ఏజెన్సీస్ ఆఫ్ పబ్లిక్ ఒపీనియన్ అంటే ఏంటి? ఏజెన్సీస్ సాధనము, లేక ప్రతినిధులు, లేక ప్రాతినిధ్యము అని చెప్పవచ్చు. ఏజెంట్ అంటే ప్రతినిధి. అరే మీరు వింటున్నారా? ఉన్నారా లేదా? లైవ్లో ఉన్నారా? మరి చెప్పండి, ఏంటి ప్రతినిధి అంటే ఏంటి? పబ్లిక్ ఒపీనియన్కి ప్రతినిధులు, ఒకటి ఫ్యామిలీ అని చెప్తున్నాడు. ఏ విధంగా ప్రతినిధి, ఏ విధంగా ఏజెంట్? ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రెండవ ప్రతినిధి, రిలీజియస్ అండ్ కల్చరల్ అసోసియేషన్
library and literature, pressure groups, పొలిటికల్ పార్టీ, ప్రెస్, మాస్ మీడియా, పబ్లిక్ ప్లాట్ఫామ్స్, లెజిస్లేచర్ ఇవన్నీ ప్రజాభిప్రాయానికి వ్యక్తం చేసే సాధనాలు అని చెప్పవచ్చు. సో ఈ సాధనాల గురించి మనము నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాము. ఇప్పుడు జస్ట్ బిగినింగ్ ఏజెన్సీస్ అంటే ఎందుకంటామంటే పబ్లిక్ ఒపీనియన్ని షేప్ చేసే సాధనాలు అని చెప్పొచ్చు. పబ్లిక్ ఒపీనియన్ని ఏర్పాటు చేసే సాధనాలు అని చెప్పవచ్చు మనం ఏజెన్సీస్ అంటే. అంటే ప్రజాభిప్రాయాన్ని కలిగించే అంశాలు. ఏజెన్సీస్ అంటే అంశము, సాధనము, ప్రతినిధులు అని ఏ విధంగానే చెప్పొచ్చు. ప్రజాభిప్రాయం ఒకరి ద్వారా కాదు, కుటుంబం ద్వారా అవుతుంది. మన అభిప్రాయము కుటుంబం అభిప్రాయంతో ఏకీభవించినప్పుడు కుటుంబము మన అభిప్రాయాన్ని మార్చిందని లెక్క. అది ఎట్లా మారుస్తుంది, ఏ విధంగా మారుస్తుంది అనేది మళ్ళీ చెప్తాను నీకు రేపటి డిస్కషన్లో చెప్తాం. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఫ్యామిలీ అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీ అభిప్రాయాల్ని మారుస్తాం మేము కళాశాలలో ప్రిన్సిపల్, లెక్చరర్లు, ఇక్కడ ఉండే స్టాఫ్, ఇక్కడ ఉండే పిల్లలు, ఇక్కడ ఉండే మిగతా క్లాస్మేట్స్ వీళ్ళందరూ మన అభిప్రాయాన్ని మార్చగలుగుతారు. మన అభిప్రాయంలో చేంజ్ తీసుకురావడానికి కారకులవుతారు, సాధనాలుగా పనిచేస్తారు. కాబట్టి ఆ విధంగా ఒక్కొక్క 1 by 1 రేపటి క్లాస్లో డిస్కస్ చేస్తా. ఇప్పటి వరకు జరిగిన టాపిక్లో లేక డిస్కషన్లో ఏమైనా డౌట్ ఉంటే ప్రశ్నలు వేయండి. నేను I will respond to the questions, queries raised by you and let me know. If you have any doubts, any questions, any queries or comments, share with me, I will respond. మిగతాది రేపు డిస్కస్ చేస్తా. ఏజెంట్స్ ఆఫ్ పబ్లిక్ ఒపీనియన్ గురించి రేపు చర్చిద్దాం. ఉన్నా ఏమైనా? నరసింహ, మీరు ప్రిపేర్ చెప్పు. ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారా? 22nd నుంచి ఎగ్జామ్ అవుతున్నాం సార్. అవ్వండి. రేపు ఒకరోజు మీకు ఈ పాఠం చెప్పి, ఒకవేళ మీకు ఓపిక ఉంటే, ఎందుకంటే రేపటితో ఈ సిలబస్ అయిపోతుంది. సెకండ్ సెమిస్టర్ సిలబస్ కూడా అయిపోయింది నాది రేపటితో. పబ్లిక్ ఒపీనియన్ అనేది లాస్ట్ అంశము. అర్థమైందా? నెక్స్ట్ మీకు ఏదన్నా ఫస్ట్ సెమిస్టర్లో డౌట్లు ఉన్నట్లయితే ఆ డౌట్ల గురించి మీకు చర్చిస్తా మీ క్లాస్ ఉన్న టైంలో. సరేనా? If you have any doubts regarding first semester syllabus or topics, I will discuss. ఇక ఒకటి చాప్టర్ రేపు అయిపోతుంది. అది రేపు అయిన తర్వాత డిస్కషన్ కూడా మీకు ఫస్ట్ సెమిస్టర్ గురించి చెప్తాయి. సెకండ్ సెమిస్టర్ సిలబస్ కూడా అయిపోయింది నాది. ఇక మీదే సెకండ్ సెమిస్టర్ సిలబస్ ప్రిపేర్ అవ్వాల్సింది. ఇప్పుడు ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ రాయాల్సింది, ఇంటర్నల్ ఎగ్జామ్స్ రాయాల్సింది, అవన్నీ మీ బాధ్యతగానే ఉన్నాయి. బీ రెడీ, మంచి ప్రిపేర్ అవుతుండండి. డౌట్స్ ఉంటే నేను ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించిన అంశాలు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే, చదువుతున్నారు కదా, ఆ చదివిన విషయాల్లో డౌట్స్ ఉన్నట్లయితే నేను చర్చించడానికి సిద్ధంగా ఉన్నాను. రేపటి నుంచే మొదలు పెడదామా, రేపు ఈ లెసన్ అయిన తర్వాత మొదలు పెడదామా? ఎట్లంటే అట్లా మీరు ఏరా? లెసన్ అయిపోయినా సార్. సో కాబట్టి రేపు లెసన్ అయిపోతుంది. లెసన్ అయిపోతే సెకండ్ సెమిస్టర్ సిలబస్ అయిపోతుంది. ఎల్లుండి నుంచి ఖచ్చితంగా మీకు ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించిన అంశాల్లో ఏమైనా డౌట్ ఉంటే దాని గురించి డిస్కస్ చేద్దాం. సరేనా? ఓకే దెన్. అట్లయితే ఇంకా ఇప్పుడు ఈ రోజు లెసన్లో ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి, లేదంటే ఐ స్టాప్ లెక్చర్ అండ్ ఐ లీవ్ ద క్లాస్. ఏరా హేమంత్? అరే హేమంత్, ఓకే చెప్పండి సార్. ఈ రోజు జరిగిన లెక్చర్లో ఏమైనా డౌట్ ఉందా? ఏం లేవలేదు సార్. ఓకే, అట్లయితే చదవండి. రేపు అది కంప్లీట్ చేసి ఎల్లుండి నుంచి మీకు ఫస్ట్ సెమిస్టర్ సిలబస్ లో డౌట్ ఉంటే ఆ డౌట్ క్లారిఫై చేస్తూ ఉంటా. మీరు చదువుతుండండి, డౌట్లు రాసుకొని నాకు చెప్పండి నేను ఆన్లైన్ క్లాస్కి వచ్చినప్పుడు. సరేనా? సరే సార్. ఓకే బాయ్స్ అండ్ గర్ల్స్, టేక్ కేర్. బై బై, సీ యూ. థ్యాంక్ యూ సార్. ఓకే, బాయ్ సార్. రైట్.
ఆ. సరే నేను వచ్చాపు నువ్వు కొంచెం నాకు వచ్చాపు